అమరావతి గ్రీన్ ఫీల్డ్ రాజధానిగా చేసేందుకు దానికి సంబంధించిన సౌకర్యాలు అయితే ఇక్కడ కల్పిస్తూ ఉన్నారు. ఇక్కడ ఈటో మోటార్స్ అనే ఒక సంస్థ వెహికల్స్ ఓన్లీ ఛార్జింగ్ వెహికల్స్ ఇక్కడ రాజధాని ప్రాంతంలో పొల్యూషన్ లేకుండా ఉండేందుకు సరికొత్తగా ఈటో మోటార్స్ సంస్థ ఆటోలు కావచ్చు, బైసికల్స్ కావచ్చు, బస్సులు కావచ్చు ఏర్పాటు చేసింది. ప్రభుత్వం రిక్వెస్ట్ తో వీరంతా కూడా అమరావతి ప్రాంతానికి రావడం జరిగింది. ఇప్పుడే చంద్రబాబు ఇక్కడ సిఆర్డీఏ బిల్డింగ్ ను ఓపెన్ చేశారు. ఆ ప్రాంతంలో ఇక్కడంతా కూడా వెహికల్స్ మనకి కనిపిస్తున్నాయి, ఆటోలు అన్ని కనిపిస్తున్నాయి, బస్సులు ఉన్నాయి, ఇక్కడ బైసికల్స్ కూడా ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే పర్యావరణానికి సంబంధించి ప్రథమ ప్రాధాన్యత ఇస్తున్నారు చంద్రబాబు. ఆలోచనలకు తగ్గట్టుగా కూడా ఈటో మోటార్స్ ఈ సంస్థ అయితే వెహికల్స్ ని ఇక్కడ ఏర్పాటు చేసింది. ఇవన్నీ కూడా విజయవాడ, గన్నవరం తదితర ప్రాంతాల నుంచి రాజధాని ప్రాంతానికి ఏదైతే మహిళా డ్రైవర్లు, దీనికి ప్రత్యేకతగా చెప్పుకోవాలి, మహిళా డ్రైవర్ల ఆధ్వర్యంలోని ఈ ఆటోలన్నీ నడపబడతాయి. 2 బస్సులను కూడా ఏర్పాటు చేశారు. గుంటూరు కావచ్చు, ఈ ప్రాంతాల రాజధాని చుట్టుపక్కల ప్రాంతాలన్నీ కూడా ఈ వెహికల్స్ తిరగబోతున్నాయి. ఓన్లీ ఇవన్నీ కూడా ఛార్జింగ్ తోనే నడవబోతున్నాయి. ఎటువంటి పర్యావరణ ఇబ్బందులు లేకుండా పర్యావరణానికి హితంగా ఉండే వెహికల్స్ అని చెప్పొచ్చు. అయితే దీనికి సంబంధించిన ఈటో మోటార్స్ కు సంబంధించిన రాజీవ్ మనతో ఉన్నారు. రాజీవ్ గారు, ఎట్లా మీరు రాజధాని ప్రాంతంలో ఎన్ని వెహికల్స్ పెట్టారు, ఏ విధంగా చేయబోతున్నారు? నమస్తే అండి. మరి ముఖ్యంగా ఈ ఏపీసీఆర్డీఏ డెవలప్మెంట్ ఏదైతే ఉందో దాని యొక్క బిల్డింగ్ లో, దాని ఓపెనింగ్ లో ముఖ్యమంత్రి గారితో పాటు పాలు భాగస్తులు మేము చాలా గర్వంగా, అదృష్టంగా భావిస్తున్నాం. అయితే ఎప్పుడైతే ఈ సంస్థ మమ్మల్ని అప్రోచ్ అయ్యి అమరావతిని మేము ఒక గ్రీన్ ఫీల్డ్ క్యాపిటల్ గా డెవలప్ చేయాలని, ఆ క్యాపిటల్ కి కావాల్సినటువంటి ట్రాన్స్పోర్టేషన్ ఏదైతే ఉందో అది పెట్రోల్, డీజిల్ లాంటిది కాకుండా మరి పర్యావరణానికి ఎటువంటి హానికరం కానిటువంటి ఎలక్ట్రిక్ వెహికల్స్ ద్వారా చేయాలని మాకు కబురు పిలిచినప్పుడు మేము ఎంతో ఆనందించాం. దానిలో భాగంగానే ఈటో మోటార్స్ అనేటువంటి సంస్థ ద్వారా మల్టీ మోడల్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ మేము లాంచ్ చేయబోతున్నాం. దీని యొక్క ప్రత్యేకత ఏమిటంటే ఫస్ట్ మైల్ అనగా మన ఇంటి నుంచి దగ్గరలో ఉన్నటువంటి బస్ స్టాప్ గానీ, మిడిల్ మైల్ అంటే ఆ బస్ స్టాప్ నుంచి ఇంకో బస్ స్టాప్ గానీ, లాస్ట్ మైల్ అంటే ఆ బస్ స్టాప్ నుంచి ఇంటి వరకు ఏదైతే ఉందో ఇవన్నీ కూడా ఒకే యూనిఫైడ్ అప్లికేషన్ ద్వారా, ఒకే టికెట్ సిస్టమ్ ద్వారా బుక్ చేసుకోవచ్చు. చేసుకోగానే ఇంటికి ఫస్ట్ ఎలక్ట్రిక్ 3-వీలర్ గానీ 4-వీలర్ గానీ వస్తుంది, దగ్గరలో ఉన్నటువంటి బస్ స్టాప్ కు తీసుకెళ్తుంది. అక్కడి నుంచి మళ్లీ ఎలక్ట్రిక్ బస్సులోనే వెళ్లి చివరగా మళ్లీ మనకు గమ్యస్థానానికి చేరడం జరుగుతుంది. దీంట్లో భాగంగా ఏదైనా రాజధాని అభివృద్ధి చెందాలంటే దానికి కమ్యూనికేషన్, ట్రాన్స్పోర్టేషన్, కనెక్టివిటీ అనేది చాలా చాలా ముఖ్యం. అందులో భాగంగా ఈటో మోటార్స్ అనేటువంటి సంస్థ ఫ్లిక్స్ బస్ అనేటువంటి మరొక సంస్థతో మరి పార్ట్నర్షిప్ గా ఏర్పడి గన్నవరం ఎయిర్పోర్టు, విజయవాడ టౌన్, అమరావతి, గుంటూరు, మళ్లీ గన్నవరం ఎయిర్పోర్ట్ అనేటటువంటి క్వార్టర్లేటర్లు కూడా ప్రతి గంటకు, ప్రతి అరగంటకు ఒక బస్సు తిరిగేటట్టుగా కూడా మేము ప్రణాళికలు చేయడం జరుగుతుంది. ఇవన్నీ కూడా మరి ఎలక్ట్రిక్ వెహికల్స్. దీనివల్ల ఉపయోగం ఏంటంటే మనకి ఎటువంటి కాలుష్యం కూడా సిటీలో ఉండదు. అంతేకాకుండా ప్రభుత్వం సహకారం ద్వారా ఎక్కడెక్కడైతే స్ట్రాటజిక్ లొకేషన్స్ ఉన్నాయో వాటన్ని చోట్ల కూడా థండర్ ప్లస్ అనేటువంటి సంస్థ ద్వారా ఛార్జింగ్ స్టేషన్స్ కూడా మేము డెవలప్ చేస్తున్నాం. మరి ముఖ్యంగా ఈ ఇనిషియేటివ్ అన్నింటిలో ముఖ్యమైనటువంటి అంశం ఏమిటంటే ఈ వెహికల్స్ ఏవైతే మీరు చూసారో ఎలక్ట్రిక్ 3-వీలర్స్ అన్ని, ఇవన్నీ నడిపేది ఎవరనుకుంటున్నారు? స్త్రీమూర్తులు. ఎవరెవరైతే ఇంటి దగ్గర ఉండి వారి యొక్క జీవితాలంతటినీ వంటగది కోసమో, పిల్లల కోసమో, కుటుంబం కోసమో త్యాగం చేస్తున్నారో వాళ్ళకి మేము ఇచ్చే పిలుపు ఏంటంటే ఇవి ఎలక్ట్రిక్ వెహికల్స్ అని, వీటికి పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదని, స్కూటీలు ఏ విధంగా మనం నడుపుతామో ఆ విధంగానే నడపొచ్చు. అంతేకాకుండా బకెట్ సీట్ గానీ, సీట్ బెల్ట్ గానీ, పెద్ద పెద్ద టైర్స్ గానీ ఇచ్చి దీని సేఫ్టీ పరంగా కూడా మంచిగా చేసి ఇటువంటి స్త్రీమూర్తులకు తర్ఫీదునిచ్చిన తర్వాత వాళ్ళని మా సంస్థలోనే మేము చేర్చుకుని 36 నెలల పాటు మాతో పాటు వీళ్ళు అసోసియేట్ అయినట్లయితే 37వ నెలలో ఈ యొక్క వెహికల్ వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేసి వాళ్ళని ఆంటర్ప్రినర్స్ గా చేయాలనేది మా ఉద్దేశం. ఎందుకంటే మేమేం నమ్ముతున్నామంటే స్త్రీ మరి ఆర్థిక స్వాతంత్రం సాధించినట్లయితే కుటుంబం ద్వారా సొసైటీ ద్వారా మొత్తం మన దేశం కూడా మరి పురోగతి చేస్తుంది అన్నది మా యొక్క ఆశ, మా యొక్క ఉద్దేశం కూడా. అంటే మొత్తం ఎన్ని వెహికల్స్ పెట్టబోతున్నారు, దీనికి ఛార్జెస్ ఏ విధంగా వసూలు చేయబోతున్నారు? మొత్తం మేము 30 వెహికల్స్ తో మొదలు పెట్టబోతున్నాం. అందులో భాగంగా ఈ రోజు 10 వెహికల్స్ డిస్ప్లేలో ఉన్నాయి, 20 వెహికల్స్ బయట ఉన్నాయి. వీటి ఛార్జెస్ చూసినట్లయితే మన రెగ్యులర్ డీజిల్ ఆటోకి 1 కిలోమీటర్కి 5 రూపాయలు పడితే దీనికి 1 కిలోమీటర్కి రూపాయి. అయితే ఆ 4 రూపాయలు ఏదైతే ఉందో అందులో కొంత భాగము వినియోగదారులకే మేము ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి దీన్ని బుక్ చేసుకున్నట్లయితే మీకు రోజువారీ పడే ఖర్చు కంటే తక్కువ ఖర్చు పడుతుంది. అంటే ఇంకా ప్లానింగ్ ఏమైనా ఉన్నాయి అంటే 30 వెహికల్స్ ఇక్కడ అవసరాలు తీర్చే పరిస్థితి ఉండదు. భవిష్యత్తులో మీరు ఏమన్నా పెంచుతారా వెహికల్స్? ప్రభుత్వం నుంచి మీకు ప్రోత్సాహం ఎలా ఉంది?
ఈ 30 వెహికల్స్ మనం పైలట్ బేసిస్ గా నడుపుతున్నాము. ఈ 30 వెహికల్స్ కాస్త 300 వెహికల్స్ నెక్స్ట్ 12 నెలల్లో జరగబోతున్నాయి. ఎందుకు అంటే మనం ఏలూరు చూసుకున్నా, విజయవాడ చూసుకున్నా, అమరావతి చూసుకున్నా, గుంటూరు చూసుకున్నా, ఇవన్నీ హైలీ ఎకనామిక్ అండ్ క్యాపిటల్ ఇంటెన్సివ్ అంటే పరిపాలనకు సంబంధించినటువంటి మంచి హబ్స్. ఇవన్నిటికీ కనెక్టివిటీ ఉండాలి. రూరల్ నుంచి రావాలి అంటే ఇటువంటి ఎలక్ట్రిక్ 3 వీలర్సే అటువంటి కనెక్టివిటీని పెంచగలం. ప్రభుత్వం నుంచి మీకు ప్రోత్సాహం ఎలా ఉంది? ముఖ్యమంత్రి గారు ఏమన్నారు ఆయన ఓపెనింగ్? ముఖ్యమంత్రి గారు మనం ఎప్పుడు చూసినట్లుగానే ఆయన నిజంగా మంచి విజనరీ. ఎందుకు మంచి విజనరీ అన్నానంటే డెవలప్మెంట్ అన్నది ఒకటైతే దానిని ఇతర ఇకో సిస్టమ్ మీద మరి ప్రభావం చూపకుండా మరి గ్రీన్ బేస్డ్ డెవలప్మెంట్ అన్నది ఇంకొకటి. ముఖ్యమంత్రి గారు మాకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇచ్చారు. ఎప్పుడైతే ఇవి ఎలక్ట్రిక్ వెహికల్స్ అందులోనూ స్త్రీలు నడుపుతున్నారు అనగానే ఆయన చెప్పింది ఏంటంటే కావాల్సినటువంటి ట్రైనింగ్ సపోర్ట్ గానీ, మొబిలైజేషన్ సపోర్ట్ గానీ, చార్జర్స్ పెట్టుకోవడానికి గవర్నమెంట్ ఆఫీసెస్ గానీ, పర్మిషన్సే గానీ ఏవి కావాలన్నా మీకు రెడ్ కార్పెట్ ఇస్తే మేము ఆహ్వానిస్తున్నాము అని మాకు ఒక మంచి ఆహ్వానాన్ని ముఖ్యమంత్రి గారు ఇచ్చారు. ఓకే, థ్యాంక్ యూ అండి. చూస్తుంటే కనుక నిజంగా ముఖ్యమంత్రి గారు కళలో ఏవైతే గ్రీన్ ఫీల్డ్ రాజధానిగా చేయాలనుకుంటున్నారో ఆ విధంగా కళలు సాకారం అయ్యే విధంగా వీరంతా కూడా ఈ ఆటోలన్నీ ఇక్కడికి వచ్చినాయి. రాబోయే కొన్ని రోజుల్లోనే ఇంకా వందలాది వాహనాలు రాజధాని ప్రాంతానికి వచ్చే అవకాశం ఉన్నాయి. ఎక్కడా కూడా పొల్యూషన్ లేకుండా రాజధాని ప్రాంతంలో ప్రశాంత వాతావరణానికి భంగం కలగకుండా చాలా ఛార్జింగ్ వెహికల్స్, చాలా పొల్యూషన్ లేకుండా అందరికీ ఆరోగ్యాలను దృష్టిలో పెట్టుకుని రాబోయే రోజుల్లో మొత్తం కూడా రాజధాని ప్రాంతం మొత్తం కూడా పొల్యూషన్ లేని వాహనాలు కావాలి. సోలార్ ఏదైతే ఛార్జింగ్ తో నడిచే వాహనాలనే నడిపే విధంగా కూడా ప్లానింగ్ అయితే కనిపిస్తుంది. ఇక్కడ మహిళలే మొత్తం కూడా వాహనాలు నడిపే పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఏదేమైనా ఆంధ్రప్రదేశ్ రాజధానిలో మరో మైలురాయి అయితే ఇక్కడ కనిపిస్తుంది. సిఆర్డీఏ ఆఫీస్ ఓపెనింగ్ కావచ్చు, ఈ వాహనాలు మహిళా డ్రైవర్లతో నడిచే ఆటోలు కావచ్చు, మొత్తం కూడా ఒక అడుగు ముందుకు పడుతుందని మనం చెప్పుకోవచ్చు. కెమెరా పర్సన్ నాగరాజుతో రవిచంద్, 10 టీవీ, అమరావతి.